నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎగువమెట్ట గ్రామంలో పౌష్టికాహార మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని తినిపించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఎమ్మెల్యే మొక్కను నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. ఘనకార్యం ఏంటంటే గత ఎమ్మెల్యే భారీగా దోచుకొని ఒక్క పార పెట్టకుండా, ఒక జేసీబీ బకెట్ పెట్టకుండా, ఒక కొడవలతో కోయకుండా దాదాపు 150 నుంచి 200 కోట్లు ఎత్తేసాడు. ఇప్పుడు మా మీద పడింది. ఈ సీజన్కి వాటన్నిటికీ పూడికి తీయించాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా చేయించి తీరుతాం. రోజు అరుపులు కాకిలాగా కావు 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 అని. అయ్యా, వెంకటాచలంలో పేదోళ్ళ ఇళ్ళకి బేస్మెంట్లకి మట్టి తోలుకుంటాం అన్నారు. ఆ చెరువులో నుంచి ఎంఆర్ఓని కాపలా పెట్టి అక్కడ తలాలను పెట్టి నిజంగా పేదోళ్ళకి తోలుకోమని చెప్పాను అందరికీ. దానికి ఎన్ని గావు కేకలు! 11 లక్షల టన్నులు 11 లక్షల టన్నులు. సర్వేపల్లి, కనుపూరు, మిగతా గ్రామాల నుంచి రూపాయి, టన్నుకు రూపాయి. రైతులకి తోలేను, రైతులకు తోలితే రూపాయి, లేఅవుట్లకు తోలితే 231 రూపాయి. సిగ్గు శరమ ఉండబడలే, సిగ్గుండబడలే. ఏందదే కాకా 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 అని చెప్పేసి కాకిలాగా అరవటం తప్ప ఏమన్నా నీకు మానవత్వం ఉందా? ఎక్కడైనా సర్వేపల్లి నుంచి ఒక్క ట్రక్కు, ఒక్క ట్రాక్టర్ గ్రావెల్, మట్టి, ఇసుక నియోజకవర్గం దాటిపోతుందా? ఆ గ్రామ పరిధిలో నుంచి దాటిపోతుందా? ఏందే ఈ కర్మ? శ్మశానానికి తోలుకోవాలన్నారు కందలపాడు వాళ్ళు. తప్ప ఏం చెప్పేది నేను? కాకానికి వద్దునంటే పర్మిషన్ కావాలన్నా? సిగ్గు శర్మ ఉండబడలా. 11 లక్షల టన్నులు, 11 లక్షల టన్నులు. రూపాయి టన్నుకి ఎంతకమ్మావు? నెల్లూరు చుట్టుపక్కల లేఅవుట్లన్నీ సర్వేపల్లి, ఎర్రమట్టి, మట్టి. సురాయపాలెం ఎంత? విరువూరు ఎంత? దేనికైనా ఒక హద్దు ఉండాలయా. అన్నీ పోనండి. ఒకటైతే నేను క్లియర్గా చెప్తుండా, అక్కడ ఎవరైతే గ్రామస్తులు, రైతులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటామన్నారు, వాళ్ళు నిజంగా పొలంలో ఎక్కడన్నా తోలుకుంటా ఉన్నారు. న్యాయంగా గ్రామస్తుల కోసం, జనం కోసం చేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో, ఏం పీక్కుంటావో పీసుకో, నువ్వు ఎన్ని రోజులు గావు కేకలు పెడతావో పెట్టుకో. కానీ ఇల్లీగల్ మైనింగ్ చేయము, నీ మాదిరిగా ఇల్లీగల్ మైనింగ్ చేయము. ఏంది ఇది రచ్చైంది, తలకాయ నిప్పింది. సిగ్గు శరమ ఉందా? ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు కలిసి 11 నియోజకవర్గాలు. 10 నియోజకవర్గాల్లో ఎవరైనా నీలాంటి కూతలు కోస్తున్నారా? నీలాంటి కూతలు చేస్తున్నారా? మేము మాట్లాడితే అయ్యా నువ్వు కనుపూరు చెరువు ఎత్తేస్తుంటే నేను 11 లక్షల టన్నులు
అనధికారికంగా ఎంత ఎత్తావు, అటు చూపించింది ఎంత, నువ్వు ఎత్తింది ఎంత, సిగ్గుండు పడ్డా. ఎంక్వైరీ చేయిస్తా ఆ 11 లక్షల టన్నుల మీద. సరే, ఏదేమైనా రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం స్టార్ట్ అయింది. ప్రజల ప్రభుత్వం స్టార్ట్ అయింది, ప్రజాపాలన స్టార్ట్ అయింది, ప్రజాస్వామ్యం బతికింది, మళ్ళీ బతికింది. అది అందుకని నిద్ర పట్టకపోతే ఏదైనా వేసుకో రాత్రి, కాదంటే ఒక నిద్ర మాత్రం వేసుకొని నిద్రపో. రాత్రి బౌళ్ళు నిద్ర లేకుండా ఆ కేకలు పెట్టడం మానే, ఇవేం పీకలేవు. మేమేమన్నా నీ మాదిరిగా దోచుకుంటే ఓకే, అటువంటి అలవాటు మాకు లేవు.